43 వరకు చదువుతాం. లోకత్వ వార్త 23వ అధ్యాయం 33 నుంచి 43 వరకు చదువుతాం. వారు కపాలమైన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా తిరగలేదు. యేసు, తండ్రి మీరేమి చేయించున్నా మీ ఇద్దరు కనుక వీరికి క్షమించమని చెప్పింది. వారు ఆయన పత్రములు పంచకుండా చీట్లు వేసి ప్రజలు నిలవబడి కూర్చుండి, అధికారులు వీళ్ళు ఇతరులను రక్షించను, వీళ్ళు దేవుని ఏర్పరచుకున్న క్రీస్తు అయినా తను తానే రక్షించుకున్నవాడిని అపహరించి అక్కడ సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చెరగనిచ్చి, నువ్వు యూదుల రాజైతే నేను నీవే రక్షించుకున్నామని ఆయన అప్పగించి, ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా రాసింది. వేలాడబడిన నేరస్తులలో ఒకరు ఆయనను దూషిస్తూ, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన అయితే ఏ తప్పిదం చేయలేదని చెప్పింది. ఆయనను చూసి, యేసు, నీవు ఈ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని. అందుకైనా వారితో, వీడు నీవు నాతో కూడా పక్కన అని నిశ్చయం గురించి చెప్తున్నానని. ఇందులో దేవుడు మొత్తానికి పలికిన మాట, తెలుగులో పలికిన మాట ఏం పలికారంటే, తండ్రి మీరు ఏమి చేయించున్నారు మీరు ఎదురు కనుక వీళ్ళు క్షమించమని ఆయన రక్తం మాట్లాడుతుంది. అయితే ఇక్కడ దానికంటే ముందు ఏంటంటే, యాజకత్వం చేసిన వాళ్ళు, దేవుని పరిచయం చేసిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు, వాళ్ళ రక్తం ఏమంటుందంటే ఆ సేవకుల్ని ఇందాక కృష్ణగా చెప్పినట్టు సుమాత చేసిన చాలామంది యాజకుల్ని, దైవ సేవకులను కూడా అస్పష్టలేదు చాలామంది. ప్రకటన గ్రంథంలో వాళ్ళ రక్తం ఏమంటుందంటే, నాదానాద ప్రతిజోలికి యథాకులు తీర్పించుకుందామంటే ఆ రక్తము ఆ చంపిన వాడిని మీరు పకరించుకోమని, నువ్వు ఎంత కొంటావు వాళ్ళు కూడా చంపమని రక్తం మాట్లాడుతుంది. ఇలాగా అనేక సేవకులు, యాజకులు, అనేక పాత్ర పనులు కూడా కొత్త రక్తం కూడా అలా మాట్లాడుతుంటే, ఇక్కడ ఏ వేలు రక్తానికి వచ్చేపాటికి ఏ వేలు రక్తము మా అన్నని చంపాడు కాబట్టి రక్తం మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయనకి వచ్చి ఏ రక్తం ఏం మాట్లాడుతుందంటే, ఈ పాపాలు క్షమించండి, కొత్త నిబంధనలు పాపాలు కొత్త నిబంధనలు ఉండవలసిపోయాడంటే ఏ వేలు రక్తం పలికినట్టు కాకుండా మనం కూడా క్షమించే వాడిన రక్తం కూడా ఆయన రక్తం ఆయన మనలో ప్రయోగాల్లో పాల్గొంటున్నాం కాబట్టి మనం కూడా ఇతరులు ప్రతిగుణంగానే జనములను అనేక మంది దూషించిన వారిని లేదా ఏమైనా పని చేసినప్పుడు డబ్బులు ఏమైనా తక్కువగా ఇచ్చారనుకోండి, వారు కూడా క్షమించేసి మర్చిపోతే దేవుడు మరొక ద్వారా తీరుస్తాడు. దీని ద్వారా ఏమవుతుందంటే ఆత్మల్లో కూడా ఎవరైనా దూషిస్తే సంఘంలో కూడా చాలా మంది కోట్లు ఉంటాయి. ఎక్కువగా అని చెప్పాలంటే సేవకులు చాలా కోట్లు ఉంటాయి. అన్ని సంఘాల్లో కూడా సేవకులు చాలా మంది కోట్లు ఉంటాయి. వారు ఏం చేస్తారంటే వారు క్షమించే దాన్ని మర్చిపోయేట్టుగా వారు ప్రార్థన చేసుకున్నారు కాబట్టి మనసులో ఉన్న అత్యంత తీసేస్తారు. మొదటి చేతులు 5-7 వచ్చినలో మీరు చిత్తగా తీసేస్తారుగా ఆ వచ్చిన పనులు అర్థం చేసుకుంటారు. అక్కడ తిరిగి 4 కూడా అత్యంత చేపలు దూషించినది అత్యంత తీసేస్తారు. అత్యంత వెళ్ళిపోతే అత్త వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రక్తం దేవుడితో క్షమించే రక్తం కూడా మనకు మాత్రం అవకాశమని పూర్తి దాన్ని బతుకుండగానే మనం క్షమించాలి. అలాగే తర్వాత ఏమైందంటే ఆ 2 నేరస్తులు ఎంతగా తెలియలేదు. కుడి పక్క ఒకటి, ఎడం పక్క ఒకటి. ఆ ఎడం పక్క కూడా అంటాడు, చేసిన నేరస్తులు నువ్వు దేవుడు కదా, దేవుడు నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పేసి మాట్లాడతాడు. అతను ఏమంటాడంటే, గతంలో ఇల్లు అతను దొంగతనాలు ఇద్దరు కూడా చేశారు, ఇద్దరు దొంగలు కూడా చేశారు. ఆ ఇద్దరు చేసిన మొదటివాడు ఏమంటాడంటే, నువ్వు ఈ జీవులను రక్షించుకుని ఇద్దరు మమ్మల్ని కూడా రక్షించు, ఇప్పుడు మేము కూడా కలిపి దిగు అక్కడ ఇద్దరు కలిసి అతను పారిపోవాలని అంటాడు. పారిపోయేలాకపోతే ఇక్కడ పాపాలు క్షమించబడవు. మళ్ళా తిరిగి 100కే 99% కూడా నరకాన్ని దాటి వెళ్ళిపోతాయి. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఇది క్షమించడానికి వచ్చాడు. ఈ దేవుడు రక్తం కాకుండా వచ్చాడు. రక్తము కాకుండా సాతాను ఎన్నో ప్రయోగాలు చేశాడు కానీ అది సాతాను క్రమం ఆపలేకపోయింది. ఈ తిరుగులో దొంగలో మాట్లాడుతున్నా ఏంటంటే ఆయన తిరుగులో ఉండే మద్దతు పోకుండా ఎప్పుడు తీసేసుకుని వచ్చాక రక్షించుకు వెళ్ళిపోతుందంటే నేటి వరకు కూడా ఈ ప్రపంచం ఉండేది మొత్తం సాతాను వద్దకి అది ఆత్మలకు వెళ్ళిపోయింది.
ఏడు వారు మాట్లాడితే మౌనిగా అలాగే ఉన్నాడు. ఇరు పక్కన వాడు మాట్లాడాడు. ఇది మాట్లాడితే ఇరు పక్కన వాడు ఇదిగో నీ రాజ్యంలో వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకోమనే మొదల జనవాడితో ఒక మాట అన్నాడు. మేము వాటి అనేకమైన దుష్కార్యములు దొంగతనాలు అన్ని కార్యాలు చేసి మరి దీనికి దాని శిక్ష మనకు సరిపోతే అప్పుడు ఏది ప్రభుత్వం దేవాన్ని రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. రాజుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏది ప్రభు అప్పుడు మాట్లాడి ఎనభైకున్నప్పుడు మాట్లాడాల, ఉరువైపున్నప్పుడు మాట్లాడి ఇది మాట్లాడంటే మా యాహోవా 15వ అధ్యాయం 7వ వచనంలో మీరు నాయకులు దేవుడు బియ్యం ఉన్నప్పుడే మాట్లాడతారు. దేవుడు మందిరానికి వచ్చి ఆవరణలోకి వచ్చి వెళ్ళిపోయినంతగా అతి ప్రస్తుత స్థలంలో కూడా రావాలి. ఆవరణలోకి వచ్చి కాంతి వేసి అంత వెళ్ళిపోవడం కాదు. అతి ప్రస్తుత స్థలంలో కూడా మా నేను చెప్పకెత్తనే నూతనవరం మండల అయ్యగారు ముఖేష్ గారు ఒకే మాట అన్నాడు. సభలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. కానుకలు ఇచ్చేటప్పుడు కూడా అందరూ కానుకలు ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరుగా తెలుసుకుని వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలా ఆవరణలోకి పరిశుద్ధంలో కూడా రావాలని చెప్పేసి అయ్యగారి ప్రతి ఒక్కరు రక్షింపబడాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనందరం పరిశుద్ధపరచబడాలి గారు. తర్వాత ల్యాస్లో ఈ రాజు జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ల్యాస్లో ఆయన ఎలాగే మనం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి గురించి తెలియని వ్యక్తులు మన పని చేసే వారి దగ్గర అనేక మంది దేవుడి నుండి అప్పగించే కొంతమంది అయితే ఏదో ఏదో ప్రభు చేయడం దండం పెట్టుకుని ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి వాళ్ళ గురించి ఏం చేయాలి మనకు చెప్పడం కొంచెం పక్కన పెట్టి, ఎందుకంటే అన్ని మనం చెప్పిన వాళ్ళ ఆత్మకాలం అయితే వాళ్ళ వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా తగిన ఫలాన్ని తగ్గించుకుని వాళ్ళతో మాట్లాడి వాడు చేస్తున్న పనిలో కూడా దేవుడి అంటే మన దేవుడు గొప్పడనే మాటలు కాకుండా ఫ్రీలో ఫోలో కూడా ఏంటంటే మనం కూడా వాళ్ళని క్షమించేలాగా వాళ్ళ చేసే పనులు వాళ్ళ తప్పుదార పడిన క్షమించిన వాళ్ళు అలాగేనండి అని మర్చిన వాళ్ళు పంపించినా సరే అందరం తగ్గించిన ఏదైనా దేవుడు ఇచ్చిన చిన్న పనైనా పెద్ద పనైనా అది నీరు కోసమని చెప్పేసి దేవుడి మీద భారం చేసుకుని ఇతరుల ఆత్మలు కూడా మందిరానికి రక్షించాలని చెప్పేసి వాక్యాన్ని ప్రకటిస్తుంది. దేవుడు వాక్యాన్ని